అది మాట్లాడుతాను ఇప్పుడు. అవినీతి ఆరోపణలకు హాజరైనటువంటి సాయిబాబాను విధుల నుండి తొలగించాలి. ప్రస్తుత ఉప కులపతి రజనీ గారు తక్షణమే నియామకాల్లో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలి. యూనివర్సిటీ నియామకాల్లో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ యూనివర్సిటీ జరిగే వరకు పోరాడతాం. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వెంకటరావుపై చేయాలి. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. అడిగి తెలుసుకుంటాం. ఆగస్టు 5వ తేదీ యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. సుమారుగా 2000 మందితో చిలకపాలెం నుండి యూనివర్సిటీ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి దళిత సంఘాల్లో ఉన్నటువంటి ఆదివాసీ సంఘంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణంగా మేల్కొని దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, మహిళలకి, వికలాంగులకి న్యాయం చేసే విధంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలని చెప్పి దళిత సంఘాల జేఏసీ పక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఏర్పాటై సుమారుగా 28 సంవత్సరాలు కావస్తుంది. 28 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం కానీ నామమాత్రం కూడా లేకుండా పోయింది. ఈ నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేసేటువంటి దాంట్లో ప్రధాన ఆద్యుడు పూజ్యుడు లజపతి రాయ్ వచ్చిన వెంటనే 77 మందిని తన కులం వాళ్ళని అప్పనంగా వేసుకున్నాడు. అందులో ఎస్టీలు లేరు, ఎస్సీలు లేరు, మహిళలు లేరు, వికలాంగులు లేరు, మైనార్టీలు కూడా లేరు. ఆయన మేధావి. ఒక మేధావి తప్పుడు పద్ధతి వ్యవహరిస్తే రేపు పొద్దున సామాన్య మానవుడు ఇంకేం చేస్తాడు? తర్వాత వచ్చినటువంటి కోన రామ్జీ కూడా అదే పద్ధతిలో తన కులం వాళ్ళని వేసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి పెద్ద మనిషి నిమ్మ వెంకట్రావు ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది ఏ రకంగా సాధ్యం? ఒక నోటిఫికేషన్ లేదు, ఒక భర్తీకి సంబంధించి ఒక సమాచారం లేకుండా ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మంది ఒకే కులంకి సంబంధించినటువంటి వ్యక్తులకి లక్షలాది రూపాయలు తీసుకొని ఆయన ఉద్యోగాలు వేస్తున్నాడు. ఇదేంటి పద్ధతి? ఒక అసిస్టెంట్ రిజిస్టర్ అన్క్వాలిఫైడ్. ప్రభుత్వమే గత నెల 30వ తేదీ రిటైర్డ్ ఉద్యోగులందరినీ తీసేయమని చెప్పి జీవో ఇచ్చింది. అయినప్పటికీ అసిస్టెంట్ రిజిస్టర్ సాయిబాబాను తీయకుండా మళ్ళీ జీతం పెంచే పని ప్రస్తుత వీసీ గారు చేశారంటే యూనివర్సిటీలో పాలన ఏ రకంగా గాడి తప్పిందో అందరికీ అర్థమవుతుంది. ఒక ఉద్యోగం వేయాలంటే యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం కావాలి, రిజిస్టర్ తీర్మానం కావాలి. ఆ తీర్మానాలు ఏవీ లేకుండా అడ్డగోలుగా 34 మందిని నిమ్మ వెంకటరావు వేశాడు.
అందులో మా కులానికి సంబంధించినటువంటి మాలమాదిగలు కానీ రెల్లీలు కానీ సచ్చర పైడి అసలు ఏ జాతికి కూడా అవకాశం లేదు. ఎస్టీలకు అసలు నామమాత్రం యూనివర్సిటీ ఏర్పాటు అయిన ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. తుడుచుకున్న ఉద్యోగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మొత్తం మన వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు. 100 మందికి 17 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, కానీ 1200 మందికి 12 మందే ఉన్నారు. ఇది ఎక్కడ రిజర్వేషన్? రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రదాత, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే రిజర్వేషన్ అమలు చేయకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఎక్కడ చెప్పాలి? కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీటన్నిటి యూనివర్సిటీ అన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీని వేయాలి. నిమ్మ వెంకట్రావుని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకనంటే అసలు గ్రూపులే లేని, పిల్లలే లేని గ్రూపుల్ని పెట్టి ఇక్కడ నడుపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తారక రామారావు అని జిమ్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన, అందులో 3 విద్యార్థులు ఉన్నారు, కానీ ఆడికి 80,000 70,000 ఆయనకి ఇచ్చి ఈ యూనివర్సిటీ పిలుస్తూ ఉంది. జియో సైన్స్ అనే ఒక గ్రూప్ ఉండేది, ఆ గ్రూపులో విద్యార్థులు లేరని చెప్పి ఆ గ్రూపును పూర్తిగా తీసేశారు. మరి అలాంటప్పుడు యోగా గ్రూపుని మరి ఎందుకు తీయలేదు? అందులో 2 దళితులు పనిచేసి ఉన్నారు, పద్మిని, జయరాజు. వాళ్ళిద్దరిని తీసేయాలనే నెపంతో మొత్తం ఆ గ్రూపునే లేకుండా చేసినటువంటి గనుడు నిమ్మ వెంకట్రావు. 23 మంది అడ్డగోలు నియామకాలని చెప్పి ఆయన వచ్చిన వెంటనే తీసేశాడు. అందులో దళితులు 9 ఉన్నారు. ఆ 9 మరి ఇవ్వలేదు. ఆయన కను సన్నలకి ఎవరైతే మడుగులెత్తుతున్నారో వాళ్ళ 9 ఉద్యోగాలు ఇచ్చి అన్క్వాలిఫైడ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు అనేది ఇవ్వాలని మా యొక్క డిమాండ్. అలాగే ఈ విషయంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉండే ఎంపీ గారు కూడా దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్, అంబేద్కర్ పీఠాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్మెల్యే గారు, ఎన్ఈఆర్ గారు కానీ, అప్పలేడు గారు, ఎంపీ గారు కానీ దీని మీద చర్యలు తీసుకొని మా డిమాండ్లు నెరవేరుస్తారని, ముందుగా ఈ రిజర్వేషన్ ఎవరైతే నియామకాలు చేశారో వాళ్ళని తీసేసి కొత్త నియామకాలు చేసి అంబేద్కర్ చైర్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని మా యొక్క మనవి, మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్. గతంలో పనిచేసిన నిమ్మక వెంకట్రావు అసలు ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఒక పత్రిక ప్రకటన కానీ ఇవ్వకుండా కనీసము 35 ఉద్యోగాలు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి కాసులు కక్కుర్పాటి నియమించడం జరిగింది. వెంటనే ఆయన అవినీతి మీద విచారణ జరపాలి. ఇప్పుడున్న ప్రభుత్వము వెంటనే అవన్నీ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆ నియామకాలను వెనక్కి తీసుకోవాలి. ఏదైతే మా డిమాండ్ ఉందో వాళ్ళందరినీ తీసేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పేదలకందరికీ ఈ